సుపారీలు తీసుకుని హత్యలు చేయడం మనకు తెలిసిన విషయమే. అయితే ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రినే ₹1,00,00,000 ఇచ్చేస్తే లేపేస్తా అంటూ సోషల్ మీడియాలో తన ఫోన్ నంబర్ మరీ ఇచ్చి బెదిరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పూర్వాశ్రమంలో ఈయన ఒక కాంగ్రెస్ నాయకుడు, తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రుల్లో యోగి ఆదిత్యనాథ్ తర్వాత ప్రజాదరణలో సెకండ్ పొజిషన్లో ఉన్నాడు హిమంత బిశ్వ శర్మ. అంతేకాకుండా మైనారిటీ రాజకీయాల పేరుతో నేరస్తుల్ని ఉగ్రవాదుల్ని క్షమించకూడదంటూ కఠిన నిర్ణయాలను తీసుకుంటూ ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రిగా పేరు సంపాదించాడు. హిమంత బిశ్వ శర్మ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గౌహటిలో ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఫేస్బుక్లో లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ లైవ్ టెలికాస్ట్ చూస్తున్న ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఆ ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడుతూ, ఎవరైనా నాకు ₹1,00,00,000 ఇస్తే నేను హిమంత బిశ్వ శర్మని చంపేస్తా అంటూ, ఇదిగో నా ఫోన్ నెంబరు, ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు అంటూ హిమంత బిశ్వ శర్మనే బెదిరించడం జరిగింది సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. దాని తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ వ్యక్తి మెరుగావ్ డిస్ట్రిక్ట్లో, అస్సాంలోని మెరుగావ్ డిస్ట్రిక్ట్లో అబ్దుల్ ముతలాబ్గా ఆ వ్యక్తిని గుర్తించారు. ఈ వ్యక్తి యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్ని వెరిఫై చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఇతనికి ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నట్లు, అలాగే ఇతని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కు సంబంధించిన కొన్ని పిక్చర్స్ కూడా ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు. అంతేకాకుండా ప్రో పాకిస్తాన్ స్లోగన్స్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ కొన్ని స్లోగన్స్ ఇతని సోషల్ మీడియా అకౌంట్స్లో పోలీసులు కనిపెట్టారు. సో ఈ రకంగా సోషల్ మీడియాలోనే తన ఫోన్ నెంబర్ ఇచ్చి, తన మొబైల్ నెంబర్ ఇచ్చి, తనకెవరైనా ₹1,00,00,000 ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రినే చంపేస్తానంటూ బెదిరించడాన్ని ఇప్పుడు పోలీసులు సీరియస్గా తీసుకోవాలి. సో ఇలాంటి విషయాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేర్ చేయకూడదు. సో ఈ వీడియో మీద, ఈ రకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరించడం మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. అంతేకాకుండా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.